అక్రమ గంజాయి రవాణా కేసులో నిందితుడు అరెస్ట్ చేసినట్లు రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. గురువారం రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 19న 44వ జాతీయ రహదారి రామాయంపేట బైపాస్ రోడ్లో ఒక కారు ప్రమాదానికి గురై అందులోని వ్యక్తులు పారిపోయారు. కాగా పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో సుమారు 90 కిలోల 2 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో 2 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు సీఐ తెలిపారు. అక్టోబర్ నెలలో రామాయంపేట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి నేరస్తుడు అమిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుని ఇంకా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న 9వ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా 2 నేరస్తులు కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒరిస్సా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని 2 వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామాయంపేట పరిధిలో NH-44పై వెనకాల వస్తున్నటువంటి మిగతా 2 ఉన్నటువంటి వెహికల్ బోల్తపడడం, దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న అమిత్ తీసుకొని పోయినని చెప్పడం జరిగింది. ఆ మిగతా 2 డీటెయిల్స్ కూడా ధర్మేంద్ర, రవి పాఠక్ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెల్ ఫోను మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా 2 గురించి కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వారిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. కార్ అదే అక్కడి నుంచే మన పాసింగ్ పెట్టుకుంది. వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ను పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నేరస్తుడు చెప్పడం జరిగింది. అది వెరిఫై చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.